హాయ్ ఫ్రెండ్స్, నమస్తే టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఆర్ఈసీ రామేషు చందు ఛానల్. ఇవాళ మనం యూట్యూబ్లో ఇక్కడ ఒక కామెంట్ అయితే రావడం జరిగిందండి. హౌ టు డౌన్లోడ్ ఆర్ఆర్బీ లెవెల్ 1 అడ్మిట్ కార్డ్ అనేసి. సో ఈ యొక్క పర్టికులర్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరైతే మీ యొక్క బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఆర్ఆర్బీ అడ్మిట్ కార్డ్ అని టైప్ చేయండి. ఆర్ఆర్బీ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, క్లిక్ చేసేసేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ టీసీఎస్ ఐకాన్ ఉంది కదా, ఇక్కడ మీరు ఫస్ట్ లింక్ ఓపెన్ అయింది కదా ఫ్రెండ్స్, ఈ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. ఇది మన ఇంటర్ఫేస్ అనమాట. ఈ ఇంటర్ఫేస్లో క్యాండిడేట్కి సంబంధించి డీటెయిల్స్ అనేది వాళ్ళ మెయిల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ మెయిల్కి వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. వాళ్ళ యొక్క పాస్వర్డ్ అనేది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఫ్రెండ్స్. సో వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. డేట్, మంత్, ఇయర్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చా కోడ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఈ కింద కనిపించే బాక్స్లో అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీ ఇంటర్ఫేస్ అనేది సెకండ్ లెవెల్కి వెళ్ళడం జరుగుతుంది. లాగిన్ పైన క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే మీకు ఇక్కడ ఈ కాల్ లెటర్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆర్ఆర్బీ లెవెల్ 1 స్టేజ్ 27th నవంబర్ 2025 టు 16th జనవరి 2026 వరకు అనేది ఉంటుంది అనమాట. ఈ కాల్ లెటర్ ఏదైతే ఉందో దాన్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కాల్ లెటర్ పైన క్లిక్ చేసేసేయండి. మీకు ఇక్కడైతే ఈ పర్టికులర్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది కదా. డౌన్లోడ్ అయిపోయిన ఫైల్ని మీరు మీ యొక్క ఎగ్జామ్ హాల్ సెంటర్కి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీంతోపాటు మీ యొక్క ఐడి ప్రూఫ్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీకు ఏదైనా సపోజ్ ఇక్కడ దీనికి సంబంధించి కాల్ లెటర్కు ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, లేకపోతే మీకు కాల్ లెటర్ డౌన్లోడ్ అవ్వకపోయినా ఇక్కడ మీకు హెల్ప్ డెస్క్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు క్లిక్ హియర్ టు రైస్ క్వైరీ అనేది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక పర్టికులర్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది కదా. ఈ పర్టికులర్ పేజ్లో మీ యొక్క ఎగ్జామ్ నేమ్, తర్వాత ఇక్కడ మీరు ప్రాబ్లం కేటగిరీ ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, సపోజ్ మీకు ఈ కాల్ లెటర్ గురించి ప్రాబ్లం ఉందా, లేకపోతే రిజల్ట్ గురించి ప్రాబ్లం ఉందా, లేదా ఎనీ అదర్ క్వైరీస్. సపోజ్ ఇక్కడ మీకు పైన ఇచ్చిన 3 రీజన్స్ కాకుండా వేరే ఫర్దర్గా ఏదైనా ఉంటే ఎనీ అదర్ ఇష్యూ అని పైన క్లిక్ చేసి ఈ పర్టికులర్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది మీరు మాన్యువల్గా ఈ బాక్స్లో టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసిన తర్వాత ప్రాబ్లం టైప్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అదర్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ చేశారనుకోండి, దీనికి సంబంధించిన పర్టికులర్ క్వైరీ అనేది మీకు ఏదైనా మెయిల్ రూపంలో కానీ లేదా మీకు టెక్స్ట్ మెసేజ్ రూపంలో కానీ రావడం జరుగుతుంది. సో ఇది కూడా మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే క్వైరీ సార్ట్ అవుట్ అవడం జరుగుతుంది. అర్థమైంది కదా. సో మీకు ఏదైనా క్వైరీ ఉన్నప్పుడు మీరు ఇలా ఈ క్వైరీని ఓవర్కమ్ చేయడానికి ఆ పర్టికులర్ కంప్లైంట్ అనేది రైజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా ఎలా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలో ఆర్ఆర్బీకి సంబంధించిన అప్లికేషన్. ఇక్కడైతే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ మీ పాస్వర్డ్ ఏంటి, ఈ పాస్వర్డ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. సో మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ ఏదైనా మీరు ఒక లెటర్ రాంగ్ టైప్ చేసినా కూడా మీకు ఇది అప్లికేషన్ ఇప్పుడు ఎలా ఓపెన్ అయిందో ఇలానే బ్యాక్ రావడం జరుగుతుంది. ఎన్నిసార్లు ఎంటర్ చేసినా కూడా మీ అప్లికేషన్ అనేది డిఫాల్ట్గా ఇదే స్టేటస్కి రావడం జరుగుతుంది. అండ్ మీకు ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి కూడా మీరు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఎటువంటి క్వైరీస్ ఉన్నా కూడా మనకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా ఫాలో అయితే చేయండి ఫ్రెండ్స్.